హైదరాబాద్లోని అత్తాపూర్లో ఫుట్పాత్లపై అక్రమ నిర్మాణాల కూల్చివేతలను అధికారులు చేపట్టారు. జేసీబీల సాయంతో ఉదయం 7 గంటల నుంచే ఈ కూల్చివేతలను ప్రారంభించారు. కొన్నాళ్లుగా ఆక్రమణలపై కొరడా జొలిపిస్తున్న అధికారులు ప్రతి శనివారం ఈ కూల్చివేతలను చేపడుతున్నారు. ఫుట్పాత్లను ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలు, షెడ్లను బల్దియా అధికారులు తొలగిస్తున్నారు. పోలీసులు భారీ బందోబస్తుతో ఈ కూల్చివేతలు చేపడుతున్నారు. తాజాగా అత్తాపూర్లోని పిల్లర్ నెంబర్ 116 నుంచి 252 వరకు ఈ కూల్చివేతలు జరుగుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇటీవలే అత్తాపూర్లోని ఫుట్పాత్లపై అక్రమ నిర్మాణాలను అధికారులు తొలగించారు. కూల్చివేతల నేపథ్యంలో ఇక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కూల్చివేతలపై సరైన సమాచారం ఇవ్వలేదని దుకాణదారులు ఆరోపిస్తున్నారు. కనీసం ముందస్తు నోటీసులు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నిన్న 12 గంటలకు ఒక అబ్బాయి వచ్చిండు, జిహెచ్ఎం చేసి వచ్చానని చెప్పిండు. ఏంది అంటే ఇది ముందల షెడ్ ఉంది కదా, అది షెడ్ తీసేయండి. ఎందుకు అంటే రేపు రోడ్ వైండింగ్ కోసం వస్తున్నారు అంటే, అరే మీరు ఇప్పుడు రేపు మార్నింగ్ ఉంటే ఇప్పుడు చెప్తున్నారేమని అంటే, అంతే మేము ఇప్పుడే చెప్తున్నాం మీరు తీసేయాలంటే, సరే ఏం లెక్క నుంచి తీస్తారు మీరు అంటే, అక్కడ సెంటర్ ఉంది కదా అక్కడ నుంచి 75 ఫీట్ మెజర్మెంట్ చేసుకోండి, దాని తర్వాత షెడ్ ఉంటే తీసి పారదేయండి అంటే, మాకు 3 ఫీట్లు వస్తుంది. అక్కడ నుంచి 3 ఫీట్లు ఎక్కువ ఉన్నాం. మేము రాత్రికి వర్కర్స్ తెప్పించి వెల్డర్లను తెప్పించి రాత్రి 10 గంటల వరకు ఉండి ఆ షెడ్ మొత్తం షాప్ మొత్తం షెడ్ మొత్తం తీసేసినాం. ఇప్పుడు నేను వచ్చి ఏం అడుగుతున్నా అంటే, మీరు ఏం లెక్క నుంచి చేస్తున్నారు మాకు చెప్పానంటే, వీళ్ళు ఏం చెప్తున్నారు స్టాఫ్ అంటే, మాకు తెలియదండి, మాకు జేసీబీ ఇచ్చారు, డిపార్ట్మెంట్కి ఇచ్చారు, ఆ వెంకటేశ్వరరావు నాకు బెదిరిస్తున్నాడు, రిమాండ్ చేస్తా అంటారు. నేను అడిగినా నా ధర్మం ఉంది, నేను అడిగితే ఆయన ఏమంటున్నాడు, ఎక్కువ మాట్లాడకు, నీకు రిమాండ్ చేస్తా అని వెంకటేశ్వరరావు గారు నాకు బెదిరిస్తున్నాడు. నేను చెప్పినా సార్ ఇది నా హక్కు ఉంది, నా హక్కు నేను అడగడానికి నా ప్రాపర్టీ పోతుంది, నేను అడుగుతున్నా అంతే, నాకు చెప్పి చేయమని చెప్తున్నా కానీ నాకు వేరే ఆబ్జెక్షన్ లేదని చెప్పిన. ఆ మేడం చెప్పింది ఉండండి, ఆఫీసర్ వస్తున్నాడు, వచ్చిన తర్వాత మాట్లాడిన తర్వాత మీరు చేపిస్తా అంటున్నారు, చేయండి. మాకు 75 ఫీట్ అని చెప్పారు కదా, 75 ఫీట్ తర్వాత మెజర్మెంట్ చేయండి, అందరి ముందర చేసి ఎంత ఉంటే అంత కొట్టేసేయండి, మాకేం ఆబ్జెక్షన్ లేదు. మేము పేషెంట్లు ఉన్నాము, మాకు ఇబ్బంది పెడితే మా హెల్త్ ఖరాబ్ అవుతుందండి, మా ఫ్యామిలీకి ఎవరు బాధ్యత? మేమేం చెప్తున్నాం, ఏముంది న్యాయం ప్రకారము మీ సిస్టమ్ ఏముంది, సిస్టమ్ ప్రకారం చేయమని చెప్తే ఇది అన్యాయమా? ఇది నిన్న వచ్చారు, ఒక్క రోజు కూడా టైం ఇవ్వలేదు, తీయాలేది అంటే ఒక్క రోజులో తీసినాం మేము. ఇప్పుడు ఎన్నిసార్లు ఏమంటున్నారంటే, ఎంత మీ రూల్స్ ఉంది దాని ప్రకారం అది చేయంటున్నారు సారు. ఈయన డైరెక్ట్గా వచ్చి అది మెజర్మెంట్ చేస్తలే, ఏం చేస్తలే, డైరెక్ట్గా ఎట్లా ఉంది ఎట్లా కట్టిస్తున్నారు. అది ఎంత మెజర్మెంట్ ఉంది అంటనే కట్ చేస్తే మంచి. ఒక్కరోజు కూడా టైం ఇవ్వలే. మేమే కూడా ఒక్కరోజు అంటే తీసినా మేము షెడ్. ఇప్పుడు ఎంత ఉంది, మీ రూల్స్ ఎంత ఉంది, దాని ప్రకారం చేయి అంటే ఇక్కడ పోలీస్ వాళ్ళు చెప్తున్నారు, ఆయన చెప్తున్నారు, రాంగ్ మాటలు చెప్తున్నారు సార్. నేనైతే ఇక్కడ బిజినెస్ చేస్తున్నా. నిన్న 3 o'clockకి ఒక మనిషి వచ్చిన, ఆయన పేరు నరేష్. ఆయన చెప్పిన సార్ ఇది మొత్తం తీసేయి, షేడ్ ఉన్నాయి అంతే, సో మొత్తం తీసేయి. నేను చెప్పిన ఎందుకు, సో తీసేయి 72 మీటర్స్ చెప్పిన ఆయన. 72 మీటర్స్ దాని తప్ప మీకు ఏం బాధ లేవు. మనమైతే మొత్తం తీసిన తర్వాత ఇప్పుడు అయితే ప్రస్తుతం అయితే చాలా లోపల చేస్తున్నా. సో ఇది అన్యాయం కదా, సో కొద్దిగా చూడాలి కదా, లేకపోతే మనకి కూడా టైం ఇవ్వాలి. టైం కూడా ఇవ్వట్లేదు. లైక్ yesterday by 3 o'clock he came and after that he is saying that remove it. So till night we all are together, till night we have done all the work and now we are seeing that inside all the shops are coming. It's not a fair, there is no proper communication.